చూస్తే అసలు మాటలు రావట్లేదు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ ఆఫ్ మై లైఫ్ ఐ వుడ్ సే. అంటే 25 సంవత్సరాల తర్వాత మై డ్రీమ్ కమ్ ట్రూ. నేను డైరెక్ట్ చేయబోయే ఫస్ట్ సినిమా డిటెక్టివ్ 2 కోసం లండన్కి రెక్కీ పని కోసం వెళ్తున్నాను. లండన్, అజర్బైజాన్ అండ్ మాల్టా. సో ఎస్, ఆఫ్టర్ 25 years మై డ్రీమ్ హెస్ కమ్ ట్రూ టు బికమ్ అ డైరెక్టర్. ఇది తలుచుకుంటే అసలు మాటలు రావట్లేదు. సో ఫస్ట్ నాన్నగారికి 98లో అప్పుడు నేను చెప్పినప్పుడు నేను డైరెక్టర్ అవ్వాలి లైఫ్లో అని చెప్పినప్పుడు ఆయన ఓకే అర్జున్ సార్ దగ్గర నువ్వు పని చేయని చెప్పి అర్జున్ గారి దగ్గర అర్జున్ సార్ నా గురుగారు అర్జున్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా నన్ను చేర్పించారు. ఆయన అర్జున్ సార్ డైరెక్షన్లో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి ఆ తర్వాత ఆయనే నన్ను పిలిపించి స్క్రీన్ టెస్ట్ చేసి నన్ను హీరోగా నటించమని చెప్పి కాన్ఫిడెన్స్ ఇచ్చి నాన్నగారు చెప్పి ఇద్దరు కలిసి నన్ను హీరో చెప్పించారు. అండ్ థ్యాంక్స్ టు యూ ఆల్. మీ వల్ల నేను ఎన్ని సంవత్సరాలు నటుడుగా నేను ఇంకా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నాను. బట్ టుడే మై డ్రీమ్ ఇస్ కమింగ్ ట్రూ ఫర్ బికమింగ్ అ డైరెక్టర్ త్రూ డిటెక్టివ్ 2. అండ్ అది ఒకే ఒక మాట, అందరికీ డ్రీమ్స్ ఉంటాయి, అందరికీ ఆశలు ఉంటాయి. కానీ కొంత సమయం కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు అవుతాయి అది టు బ్రింగ్ ఇట్ టు ఎగ్జిస్టెన్స్, టు మేక్ ఇట్ కమ్ ట్రూ. సో అది ముఖ్యమైన విషయం అంటే యూ హ్యావ్ టు హ్యావ్ ద విల్ పవర్ అండ్ హ్యావ్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ పేషెన్స్. సో మై పేషెన్స్ పేడ్ ఆఫ్. మీకు అలాగే ఆశలు ఉంటాయి, డెఫినెట్గా అది ఇట్ విల్ కమ్ ట్రూ. మీరు అది ఓపిక ఉండాలి. సో ఈ సమయంలో నేను మా నాన్నగారికి నేను థ్యాంక్ యూ సో మచ్ డాడ్ ఫర్ ఫైనలీ మేకింగ్ మై డ్రీమ్ కమ్ ట్రూ. థ్యాంక్ యూ అర్జున్ సార్, మై గురుగారు, మీ పేరు నిలబడతాను. అండ్ థ్యాంక్స్ టు యూ ఆల్. డెఫినెట్గా డిటెక్టివ్ 2 మంచి సినిమాగా మేము ముందుకు తీసుకొస్తాను ఒక డైరెక్టర్గా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ముస్లిం గారికి ధన్యవాదాలు. థ్యాంక్స్ టు యూ టూ సార్. ఈ ఆపర్చునిటీ తొందరగా వచ్చినందుకు. నేను ఎప్పుడు ఏ పిల్లని, ఏ పాపని, ఏ బిడ్డని రియల్ లైఫ్లో కానీ అనాథగా వదిలేది నా అలవాటు కాదు. నేను అది దత్తు తీసుకుని అది డెఫినెట్గా మంచి డెస్టినేషన్లో తీసుకెళ్ళి పెడతాను. సో most of it thanks to you all. I'm looking forward to this journey as a director, and I'm looking forward to bring this film to you very soon. Detective 2. God bless.